హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి ప్లాంట్ గురించి చెప్పబోతున్నాను. జస్ట్ దీనికి వాటర్ ఉంటే చాలు. 2 అవర్స్ సన్లైట్, అలానే కొంచెం మట్టి, ఒక గుప్పెడంత మట్టి ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఇండోర్ ప్లాంట్గా నీట్గా పెంచుకోవాలనుకునే వాళ్ళకైనా ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది లక్ష్మీ కమలం అని అంటారు ఈ మొక్కని. మీకు ఈ ఫోటోలో చూపిస్తున్నాను కదా, అలా ఉంటుందన్నమాట. కొంచెం ఎదిగాక ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి పురుగు పట్టింది. నేను ఊరు నుంచి తెచ్చుకున్నప్పుడు చాలా బాగానే ఉంది. అయితే ఏదో మొక్క నుంచి వాటర్లోకి ఒక పురుగు పడినట్టుంది. ఆ పురుగు మొత్తం ఆకుల్ని తినేసిందనమాట. మీకు చూపిస్తాను కూడా వీడియోలో. ఇలా వేస్ట్ అయిపోయిన ఆకులన్నిటిని ఎల్లో షేడ్గా, అలానే పురుగు తినేసిన ఆకుల్ని తీసేసి నీట్గా మనము గ్రూమింగ్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఇంట్లో నీట్గా ఉంటుంది. అలానే ఇది ఎదగడం కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇది ఎక్కువ మొక్కలు అవసరం లేదు. ఒక చిన్న ప్లాంట్ ఉంటే చాలు, వచ్చేస్తుంది. ఆకున్న ఎదిగిపోతుందన్నమాట. ఇది మొక్క చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా కింద నుంచి కొమ్మలు అనేవి ఎలా వచ్చాయో. ఈ వేర్లు కూడా మనకి మట్టిలో నుంచి నేను తీసుకొచ్చాను. వాటర్లో ఉంటే సరిపోతుంది. చూపిస్తున్నాను కదా, ఇదిగోండి, ఇదే పురుగు అన్నమాట. ఈ పురుగు మొత్తం ఆకులన్నిటిని తినేసింది. నీట్గా ఉన్న మొక్కని మొత్తం చెడగొట్టేసింది అనమాట. మీకు చూపించడానికి లేకుండా ఇలా మొత్తం తీసేసుకొని నేనైతే చేయితో తీస్తున్నాను. తర్వాత నేను సీజర్తో తీసేస్తాను అనమాట. ఎందుకంటే రూట్స్ కూడా కట్ చేయాలి కాబట్టి ఇంకా సీజర్ వాడేశాను. ఇలా మొత్తం ఆకుల్ని తీసేసి ఎన్ని ఆకులు అయితే ఉంటాయో పాడైపోయి అవన్నీ తీసేయండి. ఈజీగానే వచ్చేస్తుంది. మనకి 10 డేస్లో చాలా గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఏ చిన్న ఆకు వేసినా చాలన్నమాట ఇది ఎదగడానికి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఈజీగా ఎదిగిపోతుంది. అండ్ ఇంట్లో కూడా మనకి చాలా బాగా ప్లెజెంట్గా కనిపిస్తుంది అనమాట. వీక్లీ వన్స్ కానీ లేదంటే 15 డేస్కి ఒకసారైనా వాటర్ని చేంజ్ చేస్తూ ఉండండి. మొక్కకి చాలా మంచిగా ఆక్సిజన్ అందితే సరిపోతుంది. మనకి ఇంట్లో ఇలా న్యాచురల్గా ప్లాంట్స్ని పెంచుకోవడం చాలా ఇష్టం ఉంటుంది కదా చాలా వరకు. ఇలా పెంచుకోవాలనుకునే వాళ్ళు అందులో ఇదొకటి కూడా, మనీ ప్లాంట్ కూడా మనకి ఇంట్లో ఎదుగుతుంది కదా, అందులో ఇదొకటి కూడా చాలా గ్రూమింగ్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. మనకి స్ప్రెడ్ అవుతుంది. ఒకటి తెచ్చుకుంటే మనం 1 మంత్లోనే 10 మందికి పంచేలా పెరుగుతుందన్నమాట. అంత వస్తుంది. ఎవరి దగ్గరైనా ఉంటే ఒక చిన్న కొమ్మ అయినా తెచ్చుకొని నాటుకోండి. నేను దీన్ని ఒక 3 టైమ్స్ అయితే ముందే కడిగేశాను. మళ్ళీ ఇప్పుడు ఒక 2 to 3 టైమ్స్ వరకు అయితే కడుగుతున్నాను. అందులో ఉన్న మట్టి ఏదైనా పురుగులు గిట్లా చిన్నవి ఉంటే పోతాయని నేను చాలా వరకు 6 to 7 టైమ్స్ వరకు కడిగేశాను. ఇంట్లో పెంచుకుంటున్నాను కాబట్టి కేరింగ్ అనేది కొంచెం ఉంటే మనకి 20 డేస్ వరకు ఇబ్బంది ఉండదన్నమాట. ఒక్కసారి కేర్ తీసుకుంటే ఎక్కువ టైం ఏం కాదు కాబట్టి 2 minutes టైమే కాబట్టి కొంచెం టైం పెట్టచ్చు. ఇలా ఒక బౌల్ తీసుకున్నాను నేను ప్లాస్టిక్ది. బ్లాక్ ఉంది నా దగ్గర, దానికి డిజైన్ వేస్తుంది ఆల్రెడీ. నేను ఇందులో ఫ్లవర్స్ వేసుకుంటాను అనమాట. ఈ డబ్బాలో దానికి బదులు ఇలా ఈ మొక్కల్ని వేసుకొని ఇంట్లో హాల్లో పెట్టుకుంటున్నాను. మీరు దేవుడి దగ్గరైనా పెట్టుకోవచ్చు. ఇది లక్ష్మీ కమలం అని చెప్పాను కదా, లక్ష్మీదేవికి ఈ పువ్వు అంటే చాలా ఇష్టము. అందుకోసమని ఎవరి దగ్గరైనా చిన్న మొక్కన్నా తెచ్చుకోండి. అలానే దీన్ని వాటర్ క్యాబేజ్ కూడా అంటారు అన్నమాట. ఇదైతే చిన్నగా ఎదిగే ప్లాంటే, పెద్దగా ఎదగదు. చూద్దాము ఎంతవరకు ఎదుగుతుందో అనేది. మీకు ముందు వీడియోలో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఫ్లవర్స్ వేసి ఎక్కడైతే డైలీ పెట్టుకుంటానో అక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇలా నా దగ్గర అక్వేరియంది ప్లాంట్ ఉందన్నమాట ఒకటి, అది పెట్టుకున్నాను. అదైనా పెట్టుకోవచ్చు, లేదంటే కొద్ది రోజుల్లో ఎదుగుతాయి కాబట్టి అలా వదిలేసినా పర్లేదు. ఇలా ఏవైనా ఉంటే నార్మల్ ఫ్లవర్స్ అయినా పైనుంచి వేసుకోవచ్చు అనమాట, నిండుగా కనిపించడానికి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ముందు వీడియోస్లో ఇంకా చాలా మంచి అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుద్ది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.